మాట మారింది, తీరు మారింది. నిన్నటి వరకు భారత్ అంటేనే ఎగిరెగిరిపడ్డ పెద్ద మనిషే ఈరోజు వంగి సలాంలు కొడుతున్నారు. భారత్ గ్రేట్ అంటున్నాడు. భారత్ను మించిన దోస్తు మాకు లేనే లేదంటున్నాడు. ఇదంతా మొన్నటి వరకు భారత్పై కత్తులు నూరిన మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలు. ఇంతకీ ఈయనలో ఇంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? ఆ మార్పు వెనుక అసలు రీజన్ ఏంటి? మాల్దీవ్స్ ఒక చిన్న దేశం. 5 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న దేశానికి గతేడాది నవంబర్లో అధ్యక్షుడయ్యాడు మొహమ్మద్ మొయిజ్. పగ్గాలు చేపట్టడమే ఆలస్యం యాంటీ ఇండియా యాక్షన్ స్టార్ట్ చేశాడు. చైనాకు దగ్గరగా, ఇండియాకు దూరంగా జరిగాడు. మాల్దీవ్స్లో ఉన్న ఇండియన్ మిలిటరీ వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. మీరిచ్చిన హెలికాప్టర్లు, విమానం వద్దు, అన్నింటినీ సర్దేసుకుని వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ చేశాడు. మే 10 వరకు ఖాళీ చేయాలని డెడ్ లైన్ కూడా విధించాడు. చైనాతో ఆయుధాల ఒప్పందం చేసుకున్నాడు. సముద్రంలో గస్తీకి చైనానే బెస్ట్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మామూలుగానే ముయిజ్జుకు చైనాకు అనుకూలవాది అనే పేరుంది. దీనికి తగ్గట్టుగానే ఆయన తొలి విదేశీ పర్యటన చైనాలోనే జరిగింది. అలాంటి ముయిజ్జు ఇప్పుడు అకస్మాత్తుగా మాట మార్చాడు. ఇండియా చాలా గొప్ప దేశం అంటున్నాడు. ఇండియా మాకెప్పటికీ ఫ్రెండే అంటున్నాడు. ఇండియా చేపట్టిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలంటున్నాడు. ఎలాంటి అడ్డంకులు ఉండవని భరోసా ఇస్తున్నాడు. 2 దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతాయని ఇందులో ఏ డౌట్ లేదంటున్నాడు ముయిజ్జు. అదేంటి, నిన్నటి వరకు ఒక మాట మాట్లాడిన ముయిజ్జు ఈరోజు స్వరం ఎందుకు మార్చారు? ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే మాల్దీవ్స్ ఇండియాకు చెల్లించాల్సిన అప్పు. మాల్దీవ్స్ డెవలప్మెంట్ కోసం భారత్ 3,300 కోట్ల రుణాన్ని ఇచ్చింది. లెక్క కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కానీ తీసుకున్న దాంట్లో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు ఆ దేశం. ఇలాంటి సమయంలోనే భారత్ వ్యతిరేక చర్యలు ప్రారంభించింది. భారత్కు ఒక్కొక్క షాక్ ఇస్తూ చైనా కంట్రోల్లోకి వెళ్ళింది. కానీ మెడపై వేలాడుతున్న అప్పు కత్తి గుర్తొచ్చిందో, లేక మాల్దీవ్స్లో ఇండియా పూర్తి చేయాల్సి ఉన్న ప్రాజెక్ట్స్ ఆగిపోతాయన్న భయం పట్టుకుందో, వెంటనే టోన్ మార్చేసింది. ఇందాక మనం చెప్పుకున్న విషయాలను మీడియా ముందు చెప్పారు. మరి ముయిజ్జు మాటలన్నీ నిజమా? ముయిజ్జు నిజంగా మారారా? ఆయనకు చైనా తత్వం బోధపడిందా అంటే నో అనే చెప్పాలి. మరి ఆయన ఎందుకు అలా మాట్లాడారు? దీనికి సమాధానం మన విదేశాంగ శాఖ ఇచ్చిన ట్విస్ట్లు అని చెప్పాలి. మాల్దీవ్స్ ఆధారపడేది మొత్తం టూరిజం పైన, అది మనందరికీ తెలుసు. మాల్దీవ్స్కి ఎక్కువగా వెళ్ళే టూరిస్టులు కూడా ఇండియన్సే. ఈ విషయాన్ని గమనించి ఓసారి ప్రధాని మోడీ మాల్దీవ్స్ పక్కనే ఉన్న, అలాగే కొంచెం దానికి రిజెంబ్లెన్స్ ఉన్నటువంటి లక్షద్వీప్కు వెళ్ళి కుర్చీ వేసుకుని కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలను రిలీజ్ చేస్తూ అక్కడికి ఇక్కడికి ఎందుకు, లక్షద్వీప్కి వచ్చేయండి అన్నారు. ఈ డైలాగ్స్ మాల్దీవ్స్ టూరిజంపై గట్టి ఎఫెక్ట్ను చూపించాయి. దీనికి కౌంటర్గా ఇండియాపై అవాకులు చవాకులు పేలారు మాల్దీవ్స్ మంత్రులు. దీంతో ఇండియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ ఇష్యూ ట్రెండ్ అయింది. కానీ ఈ పరిణామంతో మరో విషయం తెలుసుకుంది ఇండియా. తీర ప్రాంతంపై నిఘా ఉంచాలంటే ఇకపై మాల్దీవ్స్పై ఆధారపడడం తగ్గించాలి అనే విషయం ఇండియాకు తెలిసొచ్చింది. లక్షద్వీప్లో ఆర్మీ బేస్ల నిర్మాణాన్ని షురూ చేసింది. దారికి వస్తుందనుకున్న ఇండియా నుంచి ఈ రేంజ్ అటాక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మాల్దీవ్స్. ప్రస్తుతం మాల్దీవ్స్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్స్ను ఇండియా ఆపేస్తే అసలుకే మోసం తప్పదు. ఇక అప్పు చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తే ఈ ఆలోచనే వారికి కాస్త భయాన్ని కల్పించిందని చెప్పాలి. దీంతో స్టాండ్ మారింది, టోన్లో చేంజ్ వచ్చింది. అప్పు విషయంలో కాస్త కరుణ చూపించాలంటూ కాళ్లబేరానికి ముయిజ్జు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం చైనా అండ చూసుకుని రెచ్చిపోతోంది మాల్దీవ్స్. పైకి కరుణ చూపించండి అంటున్నా చైనా విషయంలో మాల్దీవ్స్ స్టాండ్ మారడం లేదు. చైనాతో భారత్కు థ్రెట్ ఉందన్న విషయం తెలిసి కూడా మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలను తీసుకుంటోంది. ఎందుకంటే చైనా మాల్దీవ్స్లో తన బేస్ను ఏర్పాటు చేసుకుంటోంది. చైనాతో స్నేహం, ధృతరాష్ట్ర కౌగిలి అనే విషయం తెలుసుకునేందుకు కాస్త సమయం పడుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదే విషయాన్ని భారత్ చెప్పినా వినే పరిస్థితిలో లేదు మాల్దీవ్స్. అందుకే మొయిజ్జు రిక్వెస్ట్ మీద కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.